హలో గైస్, ఇవాళ నేను నా పాత మట్టిని రెన్యువల్ చేస్తున్నాను. చూడండి, కొత్త మట్టి లాగా చేసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే ఈ మట్టిని కింద మీద ఇట్లా బాగా చేసుకోవాలి. బాగా కలిపేసి మట్టికి ఇట్లా కలిపేసిన తర్వాత ఒక 2 రోజులు ఎండబెట్టాలి. ఎండబెట్టాలంటే అదే ఇట్లానే ఏం నీళ్ళు వేయకుండా ఏం వేయకుండా ఇట్లానే పెట్టేసేయాలి. ఆ తర్వాత మనం దీంట్లో వేసాను చూడండి, ఇది కూడా దీంట్లోనే వేసాను. దీంట్లో వర్మి కంపోస్ట్ వేసేసాను. ఆ తర్వాత ఇసుక వేసానండి, ఒక 2 గుప్పెడ్లు ఇసుక, వర్మి కంపోస్ట్ ఒక 2 గుప్పెడ్లు, నీమ్ కేక్ ఒక గుప్పెడంతా. ఆ తర్వాత బోన్ మిల్ వేసాను. ఇది బోన్ మిల్లు, ఇదేమో మస్టర్డ్ అండి, మస్టర్డ్ కేక్. దాంట్లోనే మనం ఇంకా మట్టి లూజ్ కావడానికి నేను చలికాలం కాబట్టి ఇది వరిపొట్టు వేస్తున్నాను. వరిపొట్టు లేదు, మా దగ్గర లేదంటే ఇప్పుడు కోకోపీట్ అన్న వేసుకోవచ్చు. పంకీ సైడ్ కోసం నేను కొంచెం పసుపు వేస్తున్నాను. ఎప్సమ్ సాల్ట్ కూడా వేసాను చూడండి దీంట్లో. ఇది మొత్తం కింద మీద చేసేయాలండి. మనం పాత మట్టే కాబట్టి ఒక రోజు లేదు వెంటనే కూడా వేసుకోవచ్చు, పాత మట్టి కాబట్టి. లేకపోతే ఒక రోజన్నా ఆగి 2వ రోజు ఇంట్లో విత్తనాలు వేసుకున్నా, ఏ చెట్లన్నా వేసుకోవచ్చు, విత్తనాలు వేసుకొని. పాత మట్టి రెడీ అయిపోయింది చూడండి, కొత్త మట్టి అయిపోయింది. మన దగ్గర మట్టి లేదు అని ఆగకుండా ఇట్లా పాత మట్టి మొత్తం మళ్ళీ కొత్త మట్టిగానే. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.